ఓం నమో వీరబ్రహ్మణి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. నా పేరు ఈశ్వర్ రెడ్డి, బ్రహ్మంగారి మఠం. కొన్ని ఆధ్యాత్మిక విషయాలు మీకు అప్పుడప్పుడు తెలియజేస్తుంటాను విరాట్ విబిఎస్ ఛానల్ ద్వారా. మేము శ్రీ అచలానంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విరజానంద స్వామి వారు ఎక్కడైనా కానీ ఉపన్యసించేటప్పుడు వెళితే ఆయన అనుభవంలోని ఎన్నో కథలను, చిన్న చిన్న నీతి వాక్యాలను ప్రజలకు చాలా బాగా వివరించేవారు. అలాంటి వాటిలో ఈ మధ్యకాలంలో ఒక చిన్న కథ, అది నా జీవితానికి కూడా అన్వయం జరుగుతుంది. అందుకే దాన్ని ముందు మీకు వివరించి తర్వాత నా జీవిత అన్వయం దానికి జోడిస్తాం. ఒక తల్లికి ఏకైక కుమారుడు, అందుకే ఎంతో ప్రేమతో గారాభంగా ఆ అబ్బాయిని చిన్నప్పటి నుంచి పెంచుతుంది అమ్మ తల్లి. అయితే ఈ అబ్బాయి పెరిగే కొద్దీ చాలా అల్లరివాడయ్యాడు. చెప్పిన మాట వినడు. ఏదేదో వ్యవహారాలని గ్రామంలో తగాదాలు కానీ చిన్న చిన్న చిలిపి దొంగతనాలు చేస్తున్నా కూడా తల్లికి తెలిసినా మందలించేది కాదు. అలా పెరిగి పెద్దవాడయ్యాడు. చిన్నతనం నుంచి వచ్చినటువంటి దొంగతనం అలవాటు అనేది పెద్ద వయసు వచ్చేటప్పటికీ తన అవసరాల కోసం ఇంకా ఎక్కువ డబ్బును కావాల్సిన పరిస్థితులలో దొంగతనాలకు పాల్పడేవాడు. అలా ఒకరోజు రాజుగారి కోటలో దొంగతనానికి వెళ్ళాడు అత్యాశతో. అక్కడ రాజభటులకు పట్టుబడ్డాడు. పట్టుబడితే సరే ఉదయం రాజుగారి ఆస్థానంలో హాజరుపరిచారు. రాజు అతనికి కారాగార శిక్ష విధిస్తూ విచారణ జరపమన్నాడు. నిజమే, ఇతని అనేక దొంగతనాలని బయటపడి నేరం చేసినట్టుగా రుజువైంది కాబట్టి అతనికి ఆ రాజు ఉరిశిక్ష విధించాడు. ఉరిశిక్ష విధించినటువంటి ఖైదీకి చివరిసారి కోరిక ఏమిటి అని అడుగుతారు ఉరి వేసే ముందు. అలాగా ఈ రాజభటులు కూడా ఆ యువకుని నీ చివరి కోరిక ఏమిటి అని చెప్పని అడిగినాడు. అడిగితే మా అమ్మగారితో ఒకసారి నేను మాట్లాడాలి అని కోరుకున్నాడు. ఆ విషయం రాజుగారికి చెప్పారు ఈ భటులు. చివరగా తల్లిని చూడాలనిపించింది కాబట్టి అతని కోరిక తీర్చటం మన కర్తవ్యం అని రాజుగారు ఆ నిందితుని యొక్క తల్లిని పిలుచుకోనమ్మని సైనికులకు ఆజ్ఞ జారీ చేశారు. వారు గ్రామంలోకి వెళ్ళి తల్లిని తీసుకొచ్చారు. పాపం తల్లి చాలా ఆవేదన పడుతూ తన కొడుకు దురవస్థకు ఏడుస్తూ సమీపిస్తుంది. అప్పుడు ఈయనకు ఉండేటువంటి చేతులకు ఉండే బంధనాలు కూడా తొలగించారు ఆ ఖైదీకి. పరిగెత్తుకొని వెళ్ళి తల్లిని కౌగిలించుకొని ఇద్దరు ఒకరికొకరు కన్నీరు మున్నీరుగా కొద్ది నిమిషాలు ఏడ్చుకుంటారు. అలా ఉన్న సమయంలోనే తల్లి పెద్దగా కేకలు వేస్తూ రోదన పెడుతుంది. అయ్యో ఏం జరిగింది అని చెప్పని వాళ్ళిద్దరిని విడదీస్తే ఆ కుమారుడు ఏం చేశాడు, దుర్మార్గంగా ఆ తల్లి చెవును కొరికేశాడు. కొరికి చూడు, అది దుర్మార్గమని కాదు, అతనికి అట్లా అనిపించింది, కొరికేశాడు. తర్వాత రాజు ఆశ్చర్యపోయాడు. ఇదేంటి ఇంత ప్రేమ వలకబోసి ఇంత చేసి వీడిని తల్లిని చూడాలని కోరుకొని ఆమె చెవి కొరికాడు అని చెప్పని, అరే ఎందుకు కొరికావు నాయనా ఇట్లా అని చెప్పని ఆ ఖైదీని వివరణ అడిగితే వాడు అన్నాడు, అయ్యా నేను చిన్నప్పుడు స్కూలుకు పంపిస్తే నా పక్కవాడి దగ్గర ఉండేటువంటి పలకను దొంగతనం చేసి ఇంటికి తీసుకొచ్చాను. అప్పుడు మా అమ్మ ఎంతో సంతోషించబ్బా, నేను పలక కొనేటువంటి భారం తగ్గింది నాయనా అని చెప్పి సంతోషించింది. అలా చిన్నగా మొదలై పెద్దవారి యొక్క జోబులలో ఉండేటువంటి డబ్బు కొట్టేయటం, ఇంకా పైరు దగ్గర ఏవైనా
దాచిపెట్టేటువంటి వస్తువులు అంటే వాటిని కొట్టేయటం, అమ్ముకోవటం, తినటం, త్రాగటం, ఇలా నా దొంగతనం అనేది మా జీవితంలో ఒక భాగం అయిపోయింది. కాబట్టి నేను చెడు మార్గం పట్టి చివరికి అత్యాశతో మీ కొలువులో ఉండేటువంటి ధనాగారాన్ని కాజేద్దామని వచ్చాను, బట్టలకు చిక్కాను. కాబట్టి ఇప్పుడు నేను ఈ అనుభవిస్తున్నటువంటి మరణదండన అనేది నాకు ప్రాప్తించిందంటే ఎవరి వల్ల? మా తల్లి వల్ల. ఎందుకంటే నన్ను చిన్న దొంగతనం చేసినప్పుడే నన్ను దండించి మందలించి ఉంటే నేను దొంగతనం జోలికి వెళ్ళేవాడిని కాదు. చేసిన ప్రతి పనిని నన్ను సమర్థిస్తూ మా నాయనే, మా బంగారే, మా చిట్టే, మా కన్నే అని నన్ను పొగుడుతూ ఉండేది. కాబట్టి పెద్దయ్యేటప్పటికి నా నరాలను జీర్ణించకపోయి నేను దొంగతనం అలవాటు పడిపోయాను. కాబట్టి అందుకు మా అమ్మ చెవి కొరికాను. ఇప్పుడు నాకు ఈ మరణదండన ప్రాప్తించింది అని చెప్పాడట. అంటే ఇక్కడ నీకు ఏంటంటే తల్లిదండ్రులు పిల్లవాళ్ళని పెంచటం అనేది సక్రమైన రీతిలో పెంచితే వారు ఉత్తమ పౌరులు అవుతారు. అలా వాడు చేసినటువంటి దుర్మార్గాలు, అకృత్యాలు సమర్థిస్తే పెద్ద అయ్యేటప్పటికీ వాడు దుర్మార్గుడుగా మారి సమాజానికే ద్రోహం కలగజేస్తాడు. తన చావు తనే కొనిపెట్టుకుంటాడు. అట్లే నాకు కూడా చిన్నప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది. నేను 8వ తరగతి చదివేటప్పుడు మా చేలో గొర్రెలు తోలుతారు పల్లెటూళ్ళల్లో ఎరువు సత్వ కోసం. ఆ గొర్రెల కావిల దగ్గరికి వెళ్ళి ఉదయం 9:30 గంటలకు మరి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ పొలంలో బాగా ఏపుగా పెరిగినటువంటి కొత్తిమీర అంటే ధనియాల పట్ట కనిపించింది. మాకు ఇంట్లో కొత్తిమీర అంటే చాలా ప్రాణం అందరికీ. పప్పులో వేస్తారు, రసంలో వేస్తారు, గంబగంబగమ వాసన వస్తుంది కాబట్టి. సరే ఏపుగా పెరిగినటువంటి మంచి మంచి కర్రలను ఏరుకొని ఓ పిడిగడి నిండా కొత్తిమీర తీసుకొని ఇంటికి వచ్చా. ఇంటికి వస్తేనే దారిలో ఆ తొలక దగ్గర మా నాన్న ఎదురయ్యాడు. గొర్రెలు తోలకపోయారా అని చెప్పి అడిగాడు. అంటే గొల్ల వాళ్ళు తోలుకొని పోతారు కదా, వెళ్ళారు అని చెప్పి. ఏమిటా నీ చేతిలోది? నాన్నగారు కొత్తిమీర అని చెప్పాను. కొత్తిమీర ఎక్కడిదిరా? అదే దారిలో వస్తూ ఉంటే ఆ శంఖవరం వల్ల తోట దగ్గర బాగా ఏపుగా కాసి ఉంది, అందుకు దాన్ని తీసుకొచ్చాను నాన్న, మనకు చాలా ఇష్టం కదా అన్నారు. అంటూనే అక్కడ తోటగల్లాటువంటి వాళ్ళు ఉన్నారా అని అడిగారు. ఎవరు లేరు నాన్న, యజమానులు కానీ కావిలు కానీ ఎవరు లేరు, దారిలో కాబట్టి నేను స్వతంత్రంగా తీసుకొచ్చాను. అంటే నీ చంపకేసి చల్లన పెరికాడు ఒకేటు. గూబ గుయ్యమన్నింది. నిజంగా కర్ణవేరు కూడా పగిలి ఉంటుందేమో. ఇప్పటికీ నాకు గుర్తే. అంటే 11-12 సంవత్సరాల వయసులో మా నాన్నగారు కొట్టిన చెంపదెబ్బ ఇప్పటికీ గుర్తు. ఎందుకు? పరుల తోటలో కొత్తిమీర అయినా కూడా ఎవరికి చెప్పకుండా నువ్వు తీసుకొచ్చావు కాబట్టి దొంగతనంతో సమానం. అట్లా చేయొచ్చునా ఎప్పుడైనా కొని అని చెప్పి ఆ రోజే చెప్ప చెల్లు అనిపించి కొట్టాడు మా నాన్నగారు. అది ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుంది. అంటే మనము చెడుదారిలో నడవడానికి, తప్పుడు పనులు చేయటానికి పెద్దలు ఒప్పుకోకుండా అది దండించినారు కాబట్టి ఇప్పటికి కూడా దొంగతనం చేయకూడదు అనేటువంటి ఆ సూక్తి నాకు ఈ విరజానంద స్వామి చెప్పినటువంటి ఈ కథ విన్న తర్వాత నాకు గుర్తొచ్చింది. నేడు ఒక ఉత్తమ పౌరునిగా, ఒక ఆధ్యాత్మిక వారిగా, రచయితగా, కవిగా, గాయకునిగా, నటునిగా 10 మందికి నేను తెలిసానంటే ఆ రోజు మా నాన్నగారు దండింపు, వారు పెంచిన తీరు, వారు అవినీతి లేకుండా జీవించమనేటువంటి మార్గము, ఇవన్నీ కూడా నాకు దోహదం చేసేవి. ఒక ఉత్తమ పౌరునిగా ఈరోజు అంతో ఎంతో సేవ చేస్తున్నాను సమాజానికి. కాబట్టి మీరు కూడా పెద్దలు చెప్పినటువంటి మంచి మార్గంలో పయనించి ఉత్తమ పౌరులుగా ఉండాలని కోరుకుంటూ మా విరాట్ VBS ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓం నమో వీరబ్రహ్మనే. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై, జై వీరబ్రహ్మ జై, అచలానంద స్వామి జై.